వివిధ దశలలో పార్టీకి సేవ చేసి ఒక స్థాయికి తీసుకొస్తే ఇప్పటి అధ్యక్షుడుగా ఉన్న మన యువ నాయకుడు ఇంకొక 50 సంవత్సరాలుగా ఈ పాలిస్తూ ఈ రోజు గుర్తింపు వచ్చిన తరువాతనే మనకు అధ్యక్షుడుగా ఉన్నాడన్న విషయం మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచో ఊడిపడ్డ నాయకుడుగా కాకుండా కార్యకర్తల నుంచి ఎదిగిన నాయకుడుగా మన అధ్యక్షుడు మన ముందు ఉన్నాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యం ఈయన ఎన్నో సవాళ్లు ఎదుర్కొని, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందుల పాలై ఈ రోజు అధ్యక్షుడైనాడు. ఇది చాలా క్లిష్టమైన సమయం. కూటమి వచ్చింది కానీ మనం అధికారంలో లేవు. కూటమి వచ్చింది కానీ మనకెవరికి పనులు అవ్వట్లేదు. కూటమి వచ్చింది, ఏదైతే కార్యకర్త ఆశపడ్డాడో, ఏదైతే కార్యకర్త ఆలోచన చేశాడో, గెలిస్తే మాకు ఇవి జరుగుతాయి అవి జరుగుతాయి అన్నారో అవన్నీ జరగని పరిస్థితి ఈ రోజు కార్యకర్తలకు కనపడతా ఉంది. ఇన్ని క్లిష్ట సమస్యల మధ్య గత ప్రభుత్వం చేసిన ఎన్నో నేరాలు ఘోరాలని ఇప్పటికీ భరిస్తూ ఈ రోజు ప్రభుత్వం నడుస్తూ ఉండే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఎవరన్నా నాయకుడు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగిన నాయకుల కోసం వెతికి వెతికి భూతద్దాలు పెట్టి చూసి చివరికి పివిఎన్ మాధవ్ గారిని అధ్యక్షుడిగా చేశారంటే ఈరోజు పార్టీకి నాయకుడుగా, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా, మన అందరి నాయకుడుగా, మనల్ని నడిపించే ఒక శక్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీని దిశానిర్దేశం చేయగలిగిన సత్తా ఉన్న ఏకైక నాయకుడుగా ఈరోజు పార్టీ మన ముందు పంపిస్తే ఈరోజు మన ముందు కూర్చున్నటువంటి మాధవ్ గారిని ఒక్కసారి చూడాల్సిందిగా కోరుతా ఉన్నారు. అధ్యక్ష, మా అందరి కష్టాలు ఉన్నాయని మాకు తెలుసు. మాకు అధికారం ఉంది కానీ మేము అధికారాన్ని చెలాయిస్తలేమని మాకు తెలుసు. ఇక్కడ జరుగుతున్నట్టు ఇక్కడ అధికారం ఉన్నప్పటికీ కూడా మాకు పదవులు రావని, మా పదవులు మీ చేతిలో కూడా తక్కువగా